Hi everyone, good morning. Myself Hemakotibonthada and welcome to my channel. Today we are going to learn how to make a relay module. సో ఈరోజు మన ఈ క్లాస్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఒక రీలే అంటే ఏంటి, ఆ రీలే దేనికోసం ఉపయోగపడుతుంది, ఎలా పనిచేస్తుంది, నెక్స్ట్ ఆ రీలేకి పవర్ సప్లై ఎంత ఇవ్వాలి అండ్ ఎలా ఇవ్వాలి, మధ్యలో యూజ్ చేయాల్సిన కాంపోనెంట్స్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ ఎలా వర్క్ అవుతాయి, సో ఆ కాంపోనెంట్స్ ఎందుకు యూజ్ చేయాలి, అది యూజ్ చేయకపోతే ఏమవుతుంది. సో ప్రతిదీ బ్రీఫ్గా డిస్కషన్ చేద్దాం. సో ఫస్ట్ ఒక రీలే వచ్చేసి ఇస్ జస్ట్ ఏ ఎలక్ట్రోమెకానికల్ స్విచ్. అదేంటంటే ఒక రీలేకి మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రీలే తీసుకుందాం, ఇది రీలే, ఇది 12 వోల్ట్స్ రీలే. సో రీలేకి జనరల్గా 5 పిన్స్ ఉంటాయి. సో 5 పిన్స్లో 2 పిన్స్ వచ్చేసి నార్మల్లీ ఓపెన్ ఆర్ నార్మల్లీ క్లోజ్డ్. ఈ రెండు స్విచెస్ అనేవి ఒకటి స్వతహాగా అంటే నార్మల్గానే ఆన్లో ఉంటుంది, ఇంకోటి ఆఫ్లో ఉంటుంది. మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో ఆఫ్లో ఉన్నది ఆన్లోకి వస్తుంది, ఆన్లో ఉన్నది ఆఫ్లోకి వస్తుంది. సో రివర్స్ కండిషన్లో వర్క్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఫస్ట్ ఆ 5 పిన్స్ ఏంటో చూద్దాం. ఈ రెండు ఇక్కడ పైన రెండు ఉన్నాయి కదా. సో ఈ పైన రెండు అనేవి ఒకటి ఇది ఉంది కదా, ఆల్రెడీ అంటే పవర్ సప్లై ఇవ్వక ముందులోనే కనెక్ట్ అయ్యి ఉంది. సో ఇది నార్మల్లీ క్లోజ్డ్. ఇక్కడ ఇవ్వకుండా పవర్ సప్లై ఇవ్వనప్పుడు ఇది ఓపెన్ లో ఉంచుడు, ఇది నార్మల్లీ ఓపెన్. ఈ మిడిల్ ఒక నోబ్ ఉంది కదా, ఈ టెర్మినల్ వచ్చేసి కామన్, విచ్ మీన్స్ మనం ఇవ్వాల్సిన పవర్ అనేది ఏదైతే పవర్ ఉంటుందో, అంటే మనం ఏదైతే స్విచ్చింగ్ పర్పస్ యూజ్ చేస్తామో పవర్, ఆ పవర్ ఇవ్వాల్సిన పిన్ అది. సో నెక్స్ట్ ఇక్కడ ఒక ఇండక్టర్ ఉంది కదా, సో ఒక కాయిల్ అంటాం కదా. సో ఈ కాయిల్ ఏంటంటే ఆ రీలేకి ఇవ్వాల్సిన పవర్ సప్లై అది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టెర్మినల్ ఉంది, ఇది ఒక టెర్మినల్ ఉంది. ఈ రెండు టెర్మినల్ మనం రీలేకి ఇచ్చే పవర్ సప్లైస్, అంటే 5 టెర్మినల్స్ అన్నా కదా. సో 5 టెర్మినల్ ఈ 3 అండ్ ఇవి 2. సో ఈ రెండు దేనికి యూజ్ చేస్తాము అంటే రీలేలో ఒక కాయిల్ ఉంటుంది. సో ఆ కాయిల్ ఏం చేస్తుంది అంటే మనం ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో, రీలే అనేది స్పెసిఫిక్గా ఒక వోల్టేజ్ చేత డిజైన్ చేయబడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 వోల్ట్స్, 3 వోల్ట్స్, 9 వోల్ట్స్, 12 వోల్ట్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ వోల్టేజ్ ఎప్పుడైతే ఇస్తామో అప్పుడు ఆ రీలే యాక్టివేట్ అవుతుంది. సో ఆ వోల్టేజ్ ఇచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఏదైతే ఈ మ్యాగ్నెటిక్ కాయిల్ ఉందో ఇది మ్యాగ్నెటైజ్ అయ్యి ఇక్కడ ఇది అయస్కాంతంలాగా యాక్ట్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఈ నాబ్ ఏదైతే ఉందో కాంటాక్టర్, ఇది నార్మల్లీ ఓపెన్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. సో అప్పుడు ఇక్కడ ఉన్న పవర్ సప్లై ఏదైతే మనం ఇక్కడ కామన్ దగ్గర ఇచ్చామో పవర్ సప్లై, ఆ పవర్ సప్లై అనేది ఈ నార్మల్లీ ఓపెన్ కింద బయటకు వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ రీలే అయిపోయింది. ఈ రీలే ఎక్కడ యూజ్ చేస్తామంటే ప్రతిసారి ఒక హ్యూమన్ ఇంటర్ఫీరెన్స్ లేకుండా యాక్ట్ చేయాల్సిన స్విచ్ దగ్గర. ఇంకొంచెం క్లారిటీగా చెప్పుకుంటే ఒక మైక్రో కంట్రోలర్ కానీ ఒక రీలేని కనెక్ట్ చేసినట్లయితే దానికి ఒక టైమర్ కానీ లేదంటే ఏదైనా ఒక ఇన్పుట్ కానీ ఇచ్చుకునేటప్పుడు అది ఆటోమేటిక్గా యాక్ట్ చేయని కోసం, అంటే అక్కడికి వెళ్ళి పర్సన్ స్విచ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. సో దానికి ఒక్క సప్లై ఇచ్చేస్తే. సో ఈ రీలేకి కొన్ని కాంపోనెంట్స్ యాడ్ చేయాలి. పవర్ సప్లై ఇచ్చేస్తే ఓకే, ఇట్స్ వెల్ వర్క్ అవుతుంది. బట్ ఏమవుతుందంటే ఇది ఒక కాయిల్ అవ్వడం వలన ఎప్పుడైతే మనం పవర్ సప్లై తీసేస్తామో అప్పుడు బ్యాక్ ఈఎంఎఫ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. సో ఆ బ్యాక్ ఈఎంఎఫ్ వలన ఆ కాయిల్లో జనరేట్ అయిన పవర్ అనేది, విచ్ మీన్స్ వోల్టేజ్ ఆర్ కరెంట్, ద కాంబినేషన్ ఆఫ్ అండ్ వోల్టేజ్ అండ్ కరెంట్, సెకండ్ బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ పవర్ సప్లై ఇచ్చామనుకోండి. సో పవర్ సప్లై తీసేటప్పుడు ఇందులో ఉండే వోల్టేజ్ అనేది ఫాస్ట్గా వచ్చి మనం ఏదైతే కాంపోనెంట్స్ ఇస్తున్నామో ఆ కాంపోనెంట్స్కి వెళ్ళిపోతుంది. సో దానివల్ల ఏమవుతుంది, కాంపోనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మైక్రో కంట్రోల్ ఇస్తే మైక్రో కంట్రోల్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఆ రివర్సల్ కరెంట్, విచ్ మీన్స్ కౌంటర్ ఈఎంఎఫ్ అంటారు, లేదంటే బ్యాక్ ఈఎంఎఫ్ అంటారు. సో ఆ బ్యాక్ ఈఎంఎఫ్ ని రిమూవ్ చేయాలంటే ఏం చేయాలి. సో అప్పుడు ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఫ్రీ వీలింగ్ డయోడ్. అంటే ఎప్పుడైతే పవర్ సప్లై తీసేస్తామో తీసేసిన తర్వాత ఆ పవర్ సప్లై అనేది ఆ డయోడ్ గుండా వెళ్ళిపోతుంది. సో దాని వలన మనం ఏదైతే కాంపోనెంట్స్ ప్లేస్ చేసుకున్నామో ఆ కాంపోనెంట్స్కి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ జిఎన్ఆర్ డయోడ్ని యూజ్ చేద్దాం. సో డయోడ్ అంటే ఏంటంటే ఇదేం లేదు, ఇది ఒక సెమీ కండక్టింగ్ డివైస్. ఈ సెమీ కండక్టింగ్ డివైస్ దేనికోసం యూజ్ చేస్తాము అంటే ఒక లాజిక్ సర్క్యూట్గా యూజ్ చేస్తాం. జస్ట్ యూని డైరెక్షనల్, ఇది ఒక విధంగానే ప్రయాణిస్తుంది పవర్ అనేది, రెండు విధాలుగా పోదు. సో ఇది కూడా ఒక లాజిక్ స్విచ్గా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఇక్కడ జిఎన్ఆర్ డయోడ్ ఎందుకు స్పెసిఫికేషన్ మెన్షన్ చేశానంటే జిఎన్ఆర్ డయోడ్కి రివర్సల్ కరెంట్ అనేది స్పెసిఫికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానికోసం మోస్ట్లీ మనం జిఎన్ఆర్ డయోడ్ని యూజ్ చేయొచ్చు. ఇక్కడ జిఎన్ఆర్ డయోడ్ ఇది. సో జిఎన్ఆర్ డయోడ్ని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఓకే, ప్లేస్ చేసుకున్నాం కదా. సో జిఎన్ఆర్ డయోడ్ ఉంది, దీనికి టెర్మినల్స్
పైన ఉన్నది అంటే ఇక్కడ ఫ్లాట్గా ఉంది కదా, సో ఇది పాజిటివ్ అనమాట, ఇది కింద సైడ్ ఉన్నది నెగిటివ్. సో ఆ కాంపోనెంట్స్ తీసుకొచ్చి మనం దీన్ని కనెక్ట్ చేసాం. సో కనెక్ట్ చేసాం కదా, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎలాంటి వోల్టేజ్ అనేది జనరేట్ అయినా సరే ఈ జిఎన్ఆర్ డయోడ్ అనేది దాన్ని ఆపేస్తుంది. ఓకేనా, బట్ ఇప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా పైన ఉన్న టెర్మినల్కి నెగిటివ్ ఇవ్వాలి, కింద ఉన్న టెర్మినల్కి పాజిటివ్ ఇవ్వాలి. ఎందుకంటే ఇన్ కేస్ జిఎన్ఆర్ డయోడ్ కానీ ఇప్పుడు పైన ఉన్న టెర్మినల్కి పాజిటివ్ ఇచ్చామంటే ఇక్కడ పాజిటివ్ ఆల్రెడీ ఉండడం వల్ల, జిఎన్ఆర్ డయోడ్ పాజిటివ్ ఉండడం వల్ల ఇది కండక్టింగ్ స్టేట్లోకి వస్తుంది. సో కండక్టింగ్ స్టేట్లోకి ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఇది ఇలా వెళ్ళిపోతుంది. సో రిలేకి పవర్ సప్లై అందదు. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం పైన ఉన్న టెర్మినల్కి నెగిటివ్ ఇచ్చి కింద ఉన్న టెర్మినల్కి పాజిటివ్ ఇచ్చామంటే ఆ జిఎన్ఆర్ డయోడ్ యొక్క ప్రాపర్టీస్ వలన, అంటే ఒక డయోడ్ యొక్క లక్షణాల వలన అది ఏం చేస్తుంది, పాజిటివ్ సైడ్ అంటే డయోడ్ పాజిటివ్ సైడ్ పైన ఉన్న నెగిటివ్ సైడ్ అంటే రిపుల్ అవుతాయి, విచ్ మీన్స్ అది కండక్టింగ్ స్టేట్లోకి రాదు, రివర్స్ బ్లాకింగ్ మోడ్లో ఉంటుంది. సో అది కండక్ట్ అవ్వకుండా పవర్ సప్లై అనేది ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, వెళ్ళిపోతూ కిందకి వస్తూ ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు జిఎన్ఆర్ డయోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, ఒక ఆప్టో కప్లర్ని ప్లేస్ చేసుకోవాలి. ఈ ఆప్టో కప్లర్ ఎందుకంటే ఈ రీలే అనేది ఒక 3 volts అనుకోండి పర్లేదు, బట్ మోర్ దెన్ 3 volts ఉంటే అంటే ఒక మైక్రో కంట్రోలర్ ఇవ్వలేని వోల్టేజ్ కంటే ఎక్కువ ఉన్నా సరే ప్రొటెక్షన్ కింద కానీ మనం ఒక ఆప్టో కప్లర్ని ఎప్పుడు యూజ్ చేసుకుంటూ ఉంటాం. చూడండి, ఫస్ట్ ఒక ఆప్టో కప్లర్ అంటే ఏంటంటే ఇట్స్ జస్ట్ ఎ సెమీ కండక్టింగ్ డివైస్ మేడ్ అప్ విత్ 2 sides. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4-pin ఆప్టో కప్లర్ ఇది. సో దీన్ని తీసుకున్నాం మనం. ఇప్పుడు ఏంటంటే ఈ 4-pin ఆప్టో కప్లర్ 2 things తో మేడప్ అయి ఉంది. ఒకటి లైట్ ఎమిటింగ్ డయోడ్, ఎల్ఈడి ఉంది కదా, సో ఇక్కడ ఎల్ఈడితో ఫిక్స్ చేసాం. నెక్స్ట్ సెకండ్ సైడ్ వచ్చేసి ఒక ఎల్డిఆర్, లైట్ డిపెండ్ రెసిస్టర్ అంటారు కదా, సో ఎల్డిఆర్తో కంబైన్ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ ఆప్టో కప్లర్ ఒక సైడ్ విచ్ మీన్స్ ఎల్ఈడి సైడ్ పవర్ సప్లై ఎప్పుడైతే ఇస్తామో ఆ పవర్ సప్లై ఇచ్చిన తర్వాత ఎల్ఈడి యాక్టివేట్ అయ్యి, సో దాన్ని చూస్తున్న రేస్ వలన ఈ ఎల్డిఆర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఇది ఇప్పుడు కండక్టింగ్ మోడ్లోకి వస్తుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ విల్ షో యూ హౌ టు డూ ఇట్. సో ఇది ఒక ఎల్డిఆర్ కదా, సో ఈ ఆప్టో కప్లర్ యొక్క సెకండ్ ప్లేస్ ఉంది కదా, సో 4 టెర్మినల్స్ ఉంటాయి, అందులో 2 టెర్మినల్స్ వచ్చేసి పవర్ సప్లైకి అంటే 3 volts, ఇంకో సైడ్ వచ్చేసి ఓన్లీ స్విచ్ లాగా యాక్ట్ చేస్తుంది ఇది కూడా. ఓకే, కనెక్ట్ చేసుకుందాం. సో కనెక్ట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు పైన ఉన్నది ఏంటి, మనం నెగిటివ్ కనెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్యాటరీ తీసుకుందాం. సో దీనికి పవర్ సప్లై ఇవ్వాలి కదా, సో రీలేకి పవర్ సప్లై ఇవ్వడం కోసం ఈ సర్క్యూట్ మొత్తం డిజైన్ చేసాం. సో బ్యాటరీ ఉంది కదా, సో బ్యాటరీని ఇక్కడ ప్లేస్ చేసుకుందాం. ఓకేనా, ఇది 9 volts ఉంది కదా, 12 voltsగా మార్చుకుందాం. ఓకే, ఇట్స్ ఫైన్, 9 voltsతో కూడా వర్క్ అవుతుంది. 12 volts ఫిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ బ్యాటరీ అయితే ఏదైతే ఉందో, సో బ్యాటరీకి మనం ఇప్పుడు ఇవ్వాల్సింది పాజిటివ్ సప్లై. ఈ పాజిటివ్ సప్లైని తీసుకొని సో ఇప్పుడు ఏమవుతుంది, బ్యాటరీ నుంచి వస్తున్న పాజిటివ్ సప్లై అనేది ఎల్డిఆర్ గుండా ఈ కింద ఉన్న టెర్మినల్కి వస్తుంది. అది ఇప్పుడు ఈ టెర్మినల్ ఎప్పుడైతే ఆన్ అవుతుందో, విచ్ మీన్స్ ఇక్కడ ఈ ఎల్ఈడి ఉంది కదా, సో ఈ ఎల్ఈడి ఎప్పుడైతే ఆన్ అవుతుందో ఆ ఎల్డిఆర్ అనేది కండక్టింగ్ స్టేట్లోకి వెళ్ళి అప్పుడు మాత్రమే కండక్టింగ్లోకి వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ సప్లై ఉంది కదా, నెగిటివ్ సప్లై కనెక్ట్ చేసుకుందాం. ఓకేనా, సో ఇప్పుడు సర్క్యూట్ అనేది క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం దీన్ని యాక్టివ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అది ఆన్లో ఉందో ఆఫ్లో ఉందో తెలుసుకునే కోసం ఇంకో సర్క్యూట్ యాడ్ చేద్దాం. ఒక లైట్ని పెట్టుకుందాం, ఎల్ఈడి అనేది. Guys, you must verify all the connections are properly connected. సో చూద్దాం, ఇప్పుడు ఏమవుతుంది, దీనికి కనెక్షన్ అనేది ఆఫ్లో ఉంది, సో రిలే మాడ్యూల్ అనేది ఆఫ్లో ఉంది. ఓకేనా, సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఎప్పుడైతే పవర్ సప్లై దీనికి ఇచ్చామో ఆప్టో కప్లర్కి, ఇది యాక్టివేట్ అయ్యి ఇక్కడ ఎల్ఈడి వెలిగింది కదా, సో ఇక్కడ కూడా ఆన్లోకి వచ్చింది, ఆన్ స్టేట్లోకి.
ఓకే గైస్, ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏం నేర్చుకున్నామంటే ఒక రీలే మాడ్యూల్ ఎలా తయారో చూసాము. ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలో చూద్దాం. సో ఒకటి కంటే ఎక్కువ ఉంటే రీలేస్ అన్ని పక్క పక్కన పెట్టుకొని ఆప్టో కప్లర్స్ అన్ని పక్క పక్కన పెట్టుకొని సో ఆప్టో కప్లర్ అండ్ ఎల్డిఆర్ సైడ్ ఉంది కదా సెకండ్ సైడ్. సో ఈ ఎల్డిఆర్లన్నీ కామన్ చేసుకుందాం. సో కామన్ చేసుకొని ఎల్డిఆర్కి ఇంకో సైడ్ కామన్ చేసుకొని అది ఫేస్కి ఇచ్చుకుందాం. విచ్ మీన్స్ పాజిటివ్ సప్లై అంటాం కదా, 12 వోల్ట్స్ 12 వోల్ట్స్, 3 వోల్ట్స్ 3 వోల్ట్స్, 5 వోల్ట్స్ అయితే 5 వోల్ట్స్. సో ఇచ్చుకున్న తర్వాత సెకండ్ సైడ్ ఎల్డిఆర్ సెకండ్ సైడ్ వచ్చేసి రీలేకి ఇద్దాం. ఎల్డిఆర్కి ఐ మీన్ రియల్కి ఇంకో టెర్మినల్ వచ్చేసి గ్రౌండ్, అన్ని గ్రౌండ్ కామన్ చేసుకుందాం. నెక్స్ట్ ఆప్టో కప్లర్లో ఎల్ఈడి సైడ్ వచ్చేసి అన్ని ఒక టెర్మినల్ వచ్చేసి ఇదర్ న్యూట్రల్ కామన్ చేసుకుందాం. అందులో పాజిటివ్ వచ్చేసి స్విచ్ కంట్రోల్కి ఇచ్చి బ్యాటరీకి ఇచ్చుకుందాం. సో ఆ బ్యాటరీ మైక్రో కంట్రోల్. సో ఇదే గైస్, ఇదే సర్క్యూట్ ఇలానే తయారు చేయాలి. ఓకే, దీన్ని ప్రాక్టికల్గా ఒకసారి చూడండి. ఇది రిలే మాడ్యూల్, బట్ ఇది హై వాటేజ్ కోసం. బట్ ఇక్కడ ఆప్టో కప్లర్ ప్రొటెక్షన్ ఇవ్వలేదాడు. సో జస్ట్ డైరెక్ట్గా రీలేస్ ఇచ్చేసాడు. సో ఇక్కడ మనం తయారు చేసుకున్నాం చూడండి గైస్, ఇది రీలే మాడ్యూల్ మనం తయారు చేసుకున్నది ఇది. సో దీనికి మనకి ఏం చేసామంటే K1010 అనే ఆప్టో కప్లర్కి ప్రొటెక్షన్ పెట్టుకున్నాం. ఇవి 4 రిలేసా ఆర్ 5 రిలేస్ ఇవి. సో వీటన్నిటిని చూస్తే ఒకసారి కామన్ చేసుకున్నాం కొన్ని టెర్మినల్స్. అవి ఏంటి అంటే ఆప్టో కప్లర్స్కి 4 టెర్మినల్స్ ఉంటాయి కదా. సో యువతల సైడ్ వచ్చేసి 1 2 3 4. సో 1 అనేది ఫేస్కి ఇచ్చుకున్నాం, అంటే ఈ టెర్మినల్కి ఇచ్చుకున్నా మైక్రో కంట్రోల్కి ఇవ్వడం కోసం. 2s అన్నీ వచ్చేసి కామన్ చేసుకున్నాం. 2s అన్నీ వచ్చి కామన్ చేసుకొని ఏం చేసా, అది న్యూట్రల్కి ఇచ్చుకున్నాం. సో 1s అన్నీ మైక్రో కంట్రోల్స్కి ఇచ్చుకుంటాం. అవతల సైడ్ ఆప్టో కప్లర్కి యువతల సైడ్ వచ్చేసి ఏం చేసాం, 2 టెర్మినల్స్ ఉన్నాయి. అందులో ప్రతిదీ ఒక టెర్మినల్ కామన్ చేసుకొని ఫేస్కి ఇచ్చుకున్నాం. అంటే పాజిటివ్ సప్లై ఉంటుంది కదా, దీనికి ఎంత 12 వోల్ట్స్ రీలే ఇది చూడొచ్చు. మరి ఒక రీలే అంటే ఎలా ఉంటుంది, 12 వోల్ట్స్ రీలే ఇది. అక్కడ చూడండి 12 వోల్ట్స్ డీసీ అని ఉంది కదా. సో 12 వోల్ట్స్ రీలే ఇది. సో ఇవి రీలేస్ అనే సేమ్. సో 12 వోల్ట్స్ చూడడం కోసం ఈ ఆప్టో కప్లర్ యూజ్ చేసుకున్నాను నేను. సో ఆప్టో కప్లర్లో ఒక సైడ్ అంతా రీలేస్కి ఇచ్చుకుంటాం, ఇంకో సైడ్ వచ్చేసి పాజిటివ్కి ఇచ్చుకుంటాం. చెప్పడం మర్చిపోయాను గైస్, 5 పిన్స్ అన్నాం కదా. సో 5 పిన్స్ అంటే ఇవే. ఇది వచ్చేసి నార్మల్లీ క్లోజ్డ్ ఆర్ నార్మల్లీ ఓపెన్డ్, ఈ రెండు. ఈ మూడిట్లో ఈ రెండు చివర్లకి కూడా మనం సప్లై ఇవ్వాలి. బట్ ఈ మిడిల్ ఉంది కదా, మనం అది ఫేస్కి ఇచ్చుకోవాలి. అంటే పాజిటివ్ సప్లై 230 వోల్ట్స్ కంట్రోల్ చేస్తే ఏదైతే అది కంట్రోల్ చేసే ఫేస్కి ఇవ్వాలి. సో ఇంతే గైస్, ఇది చాలా సింపుల్. ఇది సర్క్యూట్ డయాగ్రామ్ నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చాను కదా. సో దాన్ని యూజ్ చేసుకొని మీకు రీలే మాడ్యూల్ తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం రీలే మాడ్యూల్ కాకుండా పవర్ సప్లై మాడ్యూల్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. థ్యాంక్ యూ.